వ్యూవర్స్, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి. హ్యాపీ కాయిన్ సంస్థకు సంబంధించి ఫౌండర్ అండ్ సీఈఓ వాసు చెల్ల గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. అసలు ఏం మాట్లాడుతున్నానని కూడా మీకు క్యూరియాసిటీ ఉంది, సో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఓకే. హ్యాపీ కాయిన్ అంటే ఏంటండి? హ్యాపీ కాయిన్ అంటే మాది మనీ మేనేజ్మెంట్ ఆర్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ కంపెనీ. సో హ్యాపీ క్లయింట్స్ని చూడాలని చెప్పి సి అనేది స్టాండ్స్ ఫర్ క్లయింట్స్, ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్వెస్టర్స్, అండ్ స్టాండ్స్ ఫర్ నేషన్. సో సేమ్ ఆర్డర్లో ఫస్ట్ ప్రియారిటీ అనేది క్లయింట్స్కి ఉంటుంది, దాని తర్వాత మా ఎంప్లాయీస్కి ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే మా ఎంప్లాయీస్, ఐ అంటే ఇన్వెస్టర్స్, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళది హ్యాపీగా చూడడం అనేది మూడోది, అండ్ 4 నేషన్ అంటే చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైనా చేయడం, ఆర్ఫనేజెస్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో సేమ్ ఆర్డర్లో వీఆర్ హెల్పింగ్ ద పీపుల్. ఓకే, సో క్యాప్షనే చాలా బాగుందండి, హ్యాపీ కాయిన్. సో ఇంత మీనింగ్ ఉందని చెప్పారు, నైస్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే చాలామంది గోల్డ్ అంటే చాలా ఇష్టం అందరికీ. గోల్డ్ ప్రైజెస్ ఇప్పుడు పెరిగిపోతున్నాయి అంటున్నారు, నిన్నటి వరకు తగ్గాయి అంటున్నారు. అసలు గోల్డ్ తీసుకొని అంటే కొంతమంది అమ్మి ఆ గోల్డ్ని హౌస్ కొనుక్కోవాలి అనుకుంటారు, కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటారు. గోల్డ్ కొనుక్కోవడం బెటరా, లేదంటే గోల్డ్ బిస్కెట్స్, లేదంటే గోల్డ్ కాయిన్స్ అని ఇలాంటివి తీసుకొని జాగ్రత్త పెట్టుకోవడం బెటర్ అంటారా? గోల్డ్ అయితే ఓవర్ ద పీరియడ్ బాగా రిటర్న్స్ ఇస్తుంది. హౌస్ కంటే కూడా, రియల్ ఎస్టేట్ కంటే కూడా గోల్డ్ అనేది కొంచెం బెటర్ రిటర్న్స్ ఇస్తుంది మనం చూసుకుంటే పాస్ట్ 10-20 ఇయర్స్ డేటా అనేది. కానీ హౌసింగ్ అనేది మన హైదరాబాద్లో బాగా రిటర్న్స్ అనేది ఎక్కువ ఇచ్చింది కంపేర్డ్ టు ద అదర్ ఏరియాస్. సో ఇప్పుడు ఎవరైనా గోల్డ్ అమ్మేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ఒక ఫ్లాట్ ఏమైనా కొనుక్కోవాలి అంటే కనుక అది డిపెండ్స్. ఇప్పుడు ఆ పర్సన్కి అసలు ఇల్లే లేదు అని అనుకుంటే అప్పుడు గోల్డ్ అమ్మేసి కొనుక్కోవడం, ఎందుకంటే గోల్డ్ కంటే ఇంట్లో ఉండడం బెటర్ కాబట్టి. సో ఇల్లు అనేది హైయర్ ప్రియారిటీ ఉండాలి యూజువల్గా, అది అమ్మినా పర్లేదు. కానీ ఎవరైనా ఒక రెండో హౌస్ కానీ మూడో హౌస్ కానీ కొనుక్కోవాలని అనుకుంటే అప్పుడు గోల్డ్ని కదిలించకపోవడమే బెటర్ ఉంటుంది. సో మామూలుగా మనం ఏదైనా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, పిఎఫ్ డబ్బులు కానీ ఏమన్నా ఉంటే వాటితో డౌన్ పేమెంట్ కట్టేసి దాని తర్వాత ఈఎంఐకి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇప్పుడు చాలా మంది గోల్డ్ తీసుకుంటున్నారు, ఇంకా బాగా పెరిగినప్పుడు అమ్మేద్దాము, క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో అలా బెటరే అంటారా? యాక్చువల్గా నాలెడ్జ్ లేకపోతే అది కరెక్టే, ఎందుకంటే కొంతమందికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఫైనాన్షియల్ లిటరసీ మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ టీచింగ్ లేదు కాబట్టి అన్ఎడ్యుకేటెడ్కి అది ఓకే. బట్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కొంచెం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి అది బెటర్ ఆప్షన్ కాదు. ఎందుకంటే గోల్డ్ మనం చూసుకుంటే కనుక మళ్ళీ కొన్న తర్వాత దాన్ని సెక్యూర్గా ఒక ప్లేస్లో ఉంచాలి. ఆ తర్వాత అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది పక్కన పెడితే దాని మీద రిటర్న్స్ ఏమీ రావు. మనం మళ్ళీ గోల్డ్ లోన్ తీసుకుంటే తప్ప దాని మీద రిటర్న్స్ ఏమీ రావు. సో ఎక్కువ రోజులు ఉంచినట్లయితే మనకు జనరల్గా అప్రాక్సిమేట్ రిటర్న్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు జనరల్గా దీన్ని ఎలా చూడాలంటే షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా అనేది చూడాలి. సో ఇప్పుడు మనం గోల్డ్ కొంటున్నామంటే అది ఎప్పటికీ. సో షార్ట్ టర్మ్ అని అనుకోండి, లైక్ 1 year 2 years 3 years అని అనుకుంటే మామూలుగా ఆర్నమెంట్స్ కొనుక్కోవడం బెటర్ ఆప్షన్ ఉంటుంది. అదే మిడ్ టర్మ్ లైక్ 4 years నుంచి 10 years లోపు అనుకుంటే కనుక మామూలుగా ఏదైనా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, లేదంటే గోల్డ్ ఇది బిస్కెట్స్ కొనుక్కోవడం అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కుంటే కొంచెం బెటర్ బెనిఫిట్ రావడానికి స్కోప్ ఉంది. లేదంటే ఎస్జీబీ బాండ్స్ అనేవి అప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నాయి, అయినప్పుడు వాటిని కొనుక్కుంటే ఇంకా బెటర్ యాక్చువల్గా. ఎందుకంటే రీసెంట్గా ఎస్జీబీ 250% దాకా రిటర్న్ ఇచ్చింది. సో అంత బెటర్ రిటర్న్ అనేది ఇంకెక్కడ లేదు కూడా. సో అలా కాకుండా ఆల్టర్నేట్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ రిలేటెడ్ ఫండ్స్. వాటిలో ఇన్వెస్ట్ చేసినా కానీ మళ్ళీ మనకి గోల్డ్ వాల్యూతో పాటు మనం అది వాల్యూ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దాని మీద ఏమైనా డివిడెండ్స్ కానీ లేదంటే గోల్డ్ రిలేటెడ్ ఏమైనా ప్లసెస్ వచ్చినప్పుడు దానికి యాడ్ అవుతూ దానికి కొంచెం బెనిఫిట్ ఉండే స్కోప్ అనేది ఉంది. అదే లాంగ్ టర్మ్ అని అనుకోండి, 10 years తర్వాత నుంచి 20 years తర్వాత. సో ఇండియాలో అయితే కనుక గోల్డ్ కంటే మనకి స్టాక్ మార్కెట్ బెటర్ ఉంటుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇంకా గోల్డ్ కంటే బెటర్ రిటర్న్ అనేది వస్తుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ అది చూస్ చేసుకుంటే కనుక మనకి లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఒక 20 grams గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళు అప్పుడు 40 grams గోల్డ్ కొనేదాకా స్కోప్ ఉంటుంది. ఇంకొంతమంది అండి గోల్డ్ కంటే డైమండ్ వాల్యుబుల్ కదా, డైమండ్ కూడా కొనుక్కోవచ్చా అని అనుకుంటున్నారు. సో డైమండ్ బెటర్ అంటారా, గోల్డ్ అంటారా? యాక్చువల్గా రీసేల్ వాల్యూ చూసుకుంటే కనుక గోల్డ్కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ తాకట్టు పెట్టినా కానీ ఇమీడియట్గా డబ్బులు వస్తూ ఉంటాయి. బట్ డైమండ్కి ఆ వాల్యూ లేదు. సో
డైమండ్ అనేది జస్ట్ ఒక రాయి లాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో రీసేల్ వాల్యూ 30% ఉంటుంది. అంటే మనం ఒక 2 lakhs పెట్టి కొన్నాము అంటే ఒక 60,000 ఎంతో దానికి రీసేల్ వాల్యూ ఉంటుంది. డైమండ్ కొనేటప్పుడు ఉన్నంత విలువ అమ్మేటప్పుడు ఉండదంటారా? లేదు. సో యాక్చువల్గా ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక మార్కెటింగ్ స్టడీ ప్రకారం చెప్పింది ఏంటంటే, గోల్డ్ అనేది మార్కెట్ చేయబడ్డ వస్తువు. నిజంగా దానికి వాల్యూ లేదు, కానీ అందరూ బాగా మార్కెట్ చేశారు. గోల్డ్ అంటే లవ్ అని, గోల్డ్ అంటే మ్యారేజెస్లో ఉండాలి, లేదంటే మీరు మీ వైఫ్ని లవ్ చేస్తుంటే కనుక గోల్డ్ కొనాలి, గోల్డ్ రింగ్ ఇవ్వాలి, ఈ ఇవి టైప్లో. అడ్వర్టైజ్మెంట్స్ కదండి. కరెక్ట్. సో ఇలాంటి ప్రమోషన్స్ ఎక్కువ ఉండడం మూలంగా వాళ్ళు డైమండ్కి వాల్యూ అనేది ఎక్కువ ఇచ్చారు. సో కానీ యాక్చువల్గా రియల్ వాల్యూలో ఎవరు దాన్ని తాకట్టుకి తీసుకోరు. అండ్ ఈవెన్ అమ్ముదామని అన్నా కానీ 20-30% కంటే రాదు ఎక్కువ. కొంటమేమో భారీగా కొంటుంటారు, డైమండ్ నెక్లెసెస్ అని, డైమండ్ రింగ్స్ అని. ఓకే. అయితే ఇప్పుడు గోల్డ్ ప్యూరిటీ దీనికి వేరియేషన్ ఏంటి? ఇప్పుడు 24 క్యారెట్, 22 అంటున్నారు, ఇంకొంతమంది 14, 18 అంటున్నారు. అసలు ఇన్ని క్యారెట్స్ ఏంటండి అసలు? క్యారెట్ అంటే 24/24 అంటే గోల్డ్ని మనం 24 పార్ట్స్ కింద చేస్తున్నాం అన్నట్టు దాని మీనింగ్. సో 24/24 అంటే కనుక ప్యూర్ గోల్డ్. సో 99.9% గోల్డ్ అంటే కనుక మనకి 24 క్యారెట్ గోల్డ్ అంటారు. అదే మనం ఒక 2 parts తీసేసి 22 క్యారెట్స్ పెట్టి ఇంకో 2 parts సిల్వర్ కానీ మనం రాగి కానీ ఏమైనా యాడ్ చేస్తే దాన్ని 22K క్యారెట్ గోల్డ్ అంటారు. సో దీనిలో ప్యూరిటీ ఇంకా తగ్గుతుంది. అయితే 18 క్యారెట్స్ అనుకోండి, 18 మైనస్ ఒక 6 parts అనేవి తీసేస్తున్నారు. సో ఇంకా ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకా 14 క్యారెట్కి వెళ్తే కనుక ఇంచుమించు హాఫ్ అన్నట్టు ఉంటుంది. సో పార్ట్స్ అంటే 24 partsని 24 ఉంటే కనుక ఇప్పుడు ప్యూర్ 14 గోల్డ్. క్యారెట్స్ కొని కూడా వేస్ట్ అంటారు అయితే. వేస్ట్ ఏమీ కాదు, దాని రేట్ కూడా తక్కువ ఉంటే కనుక పర్లేదు. కొంతమంది ఎక్కువ రేటు కొంటూ ఉంటారు, అప్పుడు వేస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు 24 క్యారెట్ తోటి మనం గోల్డ్ ఆర్నమెంట్స్ చేయలేము, ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది. అందుకని ఆర్నమెంట్స్ని హోల్డ్ చేసే కెపాసిటీ దానికి ఉండదు. అందుకని కంపల్సరీ 22K క్యారెట్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అంటే 2% పార్ట్స్ అనేవి డెఫినెట్గా రాగి కానీ లేదంటే సిల్వర్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసి చేయాలి. అదే డైమండ్ ఆభరణాలకి ఇంకా తక్కువ ఉంటుంది. ఇందాక మీరు అడిగారు కదా, సో 18K తోటే చేస్తారు యూజువల్గా ఎక్కువ డైమండ్ ఆభరణాలు అనేవి, ఎందుకంటే దాన్ని హోల్డ్ చేయడానికి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా మెటల్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా దాని వాల్యూ ఇంకా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ అమ్ముతారు డైమండ్ అని చెప్పి. అదే ఎందుకండి ఆ వేరియేషన్? అసలు ఎంతమంది మోసపోతున్నారు అసలు? కరెక్ట్. సో అంటే డైమండ్ కొనే వాళ్ళు ఎక్కువగా ఆల్ట్రా రిచ్ పీపుల్ ఎక్కువగా కొంటూ ఉంటారు. పేదవాళ్ళు ఎవరైనా కొంటున్నారు అంటే కనుక అది రిచ్ ఎవరైనా కొనుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర డైమండ్ నెక్లెస్లు ఉంటాయి, డైమండ్ రింగ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి కూడా వేస్ట్ ఆఫ్ మనీ అంటారా? షోకి మాత్రమే డైమండ్ షోకి కాబట్టి పర్లేదండి. అంటే కొంతమంది క్లయింట్స్, నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక 300 grams, 500 grams, ఈవెన్ 1 kg గోల్డ్ ఉండే వాళ్ళు ఉన్నారు. 1 kg గోల్డ్ ఉండే వాళ్ళు ఒక 20 grams తో 30 grams తోటి గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్స్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు. నా దగ్గర ఒక 50 గ్రాములు ఉంటుంది, అందులో నేను 20 గ్రాములతో చేయించుకుంటానంటే అది వేస్ట్ ఆఫ్ మనీ యాక్చువల్గా డైమండ్ అనేది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే బాగా ఉన్న వాళ్ళు వాళ్ళ లెగసీ కంటిన్యూ చేయడానికి డైమండ్ వాడతారు. సో ఇప్పుడు తాతగారు, మాంగారు, కొంచెం రాజులు ఈ టైప్లో ఉండేవాళ్ళు మా ఫ్యామిలీకి ఇది ఇస్తున్నాను, ఈ గోల్డ్ ఆర్నమెంట్ ఇస్తున్నాను అని చెప్పి ఆ టైప్లో, డైమండ్ ఆర్నమెంట్ ఇస్తున్నాను అని చెప్పి ఆ టైప్లో పాస్ చేస్తారు. అలాంటప్పుడు పర్లేదు. సో రాజసం మాత్రానికే మనం డైమండ్ అన్నది రిచ్ పీపుల్ యూస్ చేస్తారు. ఇంకా నార్మల్ కామన్ పీపుల్కి అయితే గోల్డ్ ఇంపార్టెంట్, అవసరానికి వాళ్ళు అమ్మాలన్నా లేదంటే తెచ్చుకోవాలన్నా కావాలన్నప్పుడు సో ఈ కాస్ట్లోనే ఉంటుందని అంటారు. ప్యూరిటీగా అంటే 22 ఇలాంటి బెటర్ అంటారా? అవును, 22K క్యారెట్ తోటి గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, అవి కొనుక్కుంటే బెటర్. షార్ట్ టర్మ్కి కొంచెం మిడ్ టర్మ్ కంటే కనుక బిస్కెట్ గోల్డ్ లాంటిది కొనుక్కుంటే బెటర్ ఉంటుంది. అండ్ కొనేటప్పుడు ఇంకొక మిస్టేక్ పీపుల్ చేసేది ఏంటంటే రిసిప్ట్ లేకుండా కొంటూ ఉంటారు. అఫ్ కోర్స్ అది మిస్టేక్ అని అనలేము, ఎందుకంటే జిఎస్టీ అనేది ఉండదు యాక్చువల్గా. రిసిప్ట్ లేకుండా కొంతమంది కొంటూ ఉంటారు. ఇప్పుడు ప్యూరిటీ అయితే ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా ఈజీగా చెక్ చేస్తున్నారు, అది బాగుందా, ప్యూరిటీ బాగుందా లేదా అనేది. వెయిట్ కూడా చెక్ చేసి ఈజీగా ఇస్తూ ఉంటారు. కానీ ఏంటంటే రిసిప్ట్ లేకుండా కొంటే ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అవి జరిగినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం హై ఇన్కమ్ ఉండే వాళ్ళు కొంచెం బ్రాండెడ్ వాటికి వెళ్ళి రిసిప్ట్ ఉండేది కొనుక్కుంటే బెటర్ ఉంటుంది. సో జిఎస్టీ అది అమౌంట్ స్మాల్ అమౌంట్ ఉంటుంది, అది పే చేస్తే అయిపోతుంది. కానీ మనం ఆ కొంచెం అమౌంట్కి ఆలోచించి మనం కొనకుండా ఉండి మామూలుగా చిన్న చిన్న షాపుల్లో ఎక్కడైనా కొన్నాము అంటే రిసిప్ట్ లేకుండా అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే సార్ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది, చాలా మంది మ్యారేజెస్ అని చెప్పి గోల్డ్ కొనాలనుకుంటుంటారు. సో నిన్న చూస్తే 10,000 డిఫరెన్స్ వస్తుంది అంటున్నారు, మొన్న చూస్తే 1,50,000 వరకు ఉంది. అంటే ఇప్పుడు పెరగొచ్చు అంటారా, తగ్గొచ్చు అంటారా గోల్డ్? అసలు ఏంటి
గోల్డ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా డాలర్ వాల్యూ చూసుకుంటే కనుక దీని మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇండియన్ డాలర్ వాల్యూషన్ అంటే ఇంపోర్ట్ ఎక్కువ ఉంటుంది గోల్డ్ మనకి. ఎందుకంటే ఇండియాలో తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది గోల్డ్ అనేది. సో ఇంపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే డాలర్ వాల్యూ ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక 1 గ్రాము 10,000 దగ్గర ఉంది. కొంచెం అప్ అండ్ డౌన్ కొంచెం అక్కడే కొంచెం ప్లస్ ఆర్ మైనస్ 200-300 అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు డిమాండ్ పెరిగితే ఇంకా రేట్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది డొమెస్టిక్గా. ఇప్పుడు కొంతమంది మార్కెటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఆషాఢం అంటే తగ్గిపోద్ది బంగారం ధర అంటుంటారు, అక్షయ తృతీయ వచ్చిందంటే పెరుగుతుంది అంటారు. ఏంటి అసలు ఈ డిఫరెన్స్ ఏంటి? అది డిమాండ్ అండ్ సప్లై అండి. మామూలుగా మనకి జనరల్గా గోల్డ్ ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్గా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. అదర్ కంట్రీస్లో అమ్మాయిలు ఎక్కువ జ్యువెలరీ ఐటమ్స్ అనేవి వాడరు. కానీ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గోల్డ్ బిస్కెట్లు కొనడం ఇలాంటివన్నీ చేసి ఇన్వెస్ట్మెంట్స్కి సేవింగ్స్కి వాడుకుంటూ ఉంటారు. బట్ ఇండియాలో ఏంటంటే మనకి అక్షయ తృతీయ అని ఇలా డిఫరెంట్ ఫెస్టివల్స్కి ఎక్కువ గోల్డ్ కొంటూ ఉంటారు. దాని మూలంగా ఏంటంటే డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ పెరుగుతాయి. ఇంపోర్ట్స్ పెరిగినప్పుడు డిమాండ్ బట్టి రేటు కూడా పెరిగిపోతుంది. సో ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కాకుండా నార్మల్ టైంలో కొనుక్కోవడం బెటర్ ఉంటుంది. అది ఒక ఆప్షన్. లేదు అంటే కనుక కొన్ని గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక 10,000 కట్టేది, 5,000 కట్టేది, 1,000 రూపాయలు కట్టేది సమ్ స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ప్రకారం 11 మంత్స్ కట్టినా లేదంటే 2 ఇయర్స్ అలా కట్టుకుంటూ వెళ్ళినా యావరేజ్గా కొంత ఆ రేట్లను బట్టి ఆ నెల ఉన్న రేట్ని బట్టి వాళ్ళు ఆ గోల్డ్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే అప్పుడే లాక్ చేసేస్తారు కాబట్టి ఆ రేట్కే మనకు వస్తుంది పెరిగిన. కరెక్ట్. ఒక 2 ఇయర్స్ చూసుకుంటే కనుక ఆ 2 ఇయర్స్లో యావరేజ్ వాల్యూ మనం చూసుకుంటే కొంచెం కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు. యావరేజ్గా మనకి నార్మల్ ప్రైస్కి వస్తుంది. సో ఆ ఆప్షన్ బెటర్ యాక్చువల్గా. ఓకే, నైస్ అండి వాసు గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మాకు గోల్డ్ గురించి. ఎలా కొనుక్కోవాలి, సీజన్స్లో అంటే డిమాండ్స్ అండ్ సప్లై ఎలా ఉంటుంది. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా గోల్డ్కి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్, మీరు ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు. లేదు మేము కమెంట్ రూపంలోనే అడుగుతాం అని అనుకుంటే కమెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడం అయితే జరుగుతుంది. సో కీప్ వాచింగ్ BRK న్యూస్. థ్యాంక్ యూ అండి.